ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ వారి అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పోలీసులు కూడా వారికి అడ్డు చెప్పకపోవడంతో మాచర్లలో హింసకు పాల్పడ్డారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేశారు. టీడీపీకి ఓట్లు పడుతున్నాయనే భయంతో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను ఎన్నికల కమిషన్, పోలీసులు సీరియస్గా తీసుకుని పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అల్లర్లు జరుగుతుంటే కట్టడి చేయకుండా ఉన్న అధికారులపై కూడా ఈసీ వేటు వేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కూడా చర్యలు తీసుకుంది. ఇప్పుడు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి పగలగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిన్నెల్లిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, పోలింగ్ రోజున స్వయంగా ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మనం చూసాం ఎన్నికల టైంలో జరిగినటువంటి గొడవలు, కానీ రీసెంట్గా ఒక వీడియోలో వైరల్ అవుతూ ఉంది. అందులో ఈవీఎంను పగలగొట్టారు పిన్నెల్లి. ప్రస్తుతం వాళ్ళు కనిపించకుండా కూడా తిరుగుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంని ధ్వంసం చేయడానికి? చందు, ప్రజాప్రతినిధి, మాచర్ల ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ ప్రెసెంట్ వైసీపీ అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ విధంగా ఈవీఎంఎల్ని పాల్గొడటం మాత్రం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి, ఆ పోలింగ్ రోజున ప్రజలు ఇచ్చే తీర్పుకి కట్టుబడి ఎవరైనా ఉండాలి. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని అపహాస్యం చేయటమే ఈ విధంగా ఈవీఎంలను పగలగొడతామని వాళ్ళైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అదే విధంగా కూడా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారో ఆ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చర్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈవీఎంల ముఖ్యంగా కూడా ఏదైతే పాల్వాయి గేటు దగ్గర 202 పోలింగ్ బూత్ దగ్గరికి ఆయన వచ్చినటువంటి సందర్భంలో అది మొత్తం కూడా టీడీపీకి ఫేవర్ గా ఉండేటువంటి పాల్వాయి గేట్ అనేది గ్రామం. అక్కడ పూర్తిగా కూడా ఆయన ఒక గంటన్నర అక్కడ వెయిట్ చేశాడు. అక్కడ ఉన్న పరిస్థితి, అదే విధంగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి ఏదైతే ఉందో అతను నిశితంగా గమనించాడు ఆ ఎమ్మెల్యే. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని, పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ పూర్తిగా కూడా అది టీడీపీకి సంబంధించి పడుతున్నటువంటి ఊరు, ఇక్కడ పడే ప్రతి ఓటు కూడా టీడీపీకే పడుతుంది అనేటువంటి చెప్పిన సందర్భంలో చాలా ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కూడా లోపలికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ లో ఉన్నట్టు ఈవీని ఒక్కసారిగా కూడా నేలకేసి కొట్టడంతో ధ్వంసం అయిపోయింది. ఈ సందర్భంగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ తర్వాత అది గ్రహించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే మాత్రం ఎమ్మెల్యే మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకనొక సందర్భంలో ఆయన మీద దాడికి యత్నించారు. ఆ టైంలో ఆయన కారుల నుంచి పారిపోయినట్టుగా కూడా మనకు దృశ్యాలు అయితే కొన్ని వచ్చినాయి. అప్పటే వచ్చినటువంటి పరిస్థితి. ఆయన మీద దాడికి ఎందుకు పాల్పడ్డారు అన్నదానికి అప్పట్లో పెద్దగా కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఈ రోజు నిన్నైతే ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియో ద్వారా తెలిసింది ఏంటంటే ఆయన ఆ పాల్వాయి గేట్ లో ఈవీఎం ని ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఆగ్రహంతో ఈయన కారుని వెంబడించారు. వీళ్ళు పారిపోతున్న దృశ్యాలు అయితే దానికి ఇంటర్లింక్ ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మాత్రం ఆ తర్వాత జరిగిన అల్లర్లు పల్నాడులో ప్రధానంగా కూడా మాచర్ల, కారంపూడిలో జరిగినటువంటి విధ్వంసమైనటువంటి చర్యలు, గ్రామంలోకి వెళ్ళి కారంపూడిలో ఉన్నటువంటి అక్కడ ఈ టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అదేవిధంగా కూడా ఆ వాహనాలని, టీడీపీకి సంబంధించినటువంటి వాహనాలని తగలబెట్టడం, అలాగే అక్కడ కనపడినటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద దాడికి యత్నించడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అది వైరల్ అయింది. దాంతో పాటుగా కూడా నిన్న ఏదైతే
ఈ ఈవీఎం ని పగలగొడుతున్న పిన్నెల్లి కృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మాత్రం ఈసీ కూడా చాలా సీరియస్ గా కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి నిన్నటి వరకు ఈ ఈవీఎం కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో మాత్రం చర్యలు చేపట్టడానికి అదేవిధంగా కూడా కేసు నమోదు చేయడానికి సరైన ఆధారాలు లేవు. ఏదైతే వెబ్ కాస్ట్ కెమెరా ద్వారా ఇది వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఏదైతే పోలింగ్ సెంటర్ ఉందో పోలింగ్ సెంటర్ లో వెబ్ కాస్ట్ సంబంధించిన కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని నిన్న కనుగొనడం జరిగింది. ఆ తర్వాత ఇవి బయటికి రావడం అనేది జరిగింది. చాలా వైరల్ గా మారింది. ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడు. ఆయన కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచినటువంటి వ్యక్తి. అటువంటిది ప్రజలు ఓట్లు వేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఈవీఎంని ఈ విధంగా ధ్వంసం చేయడం ఎంత మటుకి సబబు అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అండి. దీని మీద పూర్తిగా కూడా పోలీసులు అదేవిధంగా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా దృష్టి పెట్టింది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదు అని చెప్తుంది. అదేవిధంగా కూడా దీని పల్నాడుకి సంబంధించి ఈ కేసుల్లో అంటే అటు టీడీపీ వాళ్ళు కానివ్వండి, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరెవరైతే విధ్వంసాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. ఇప్పటికే వాళ్ళు అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. వాళ్ళు ట్రేస్ చేసే పనిలో మాత్రం పోలీసులు అయితే చర్యలు తీసుకోవడానికి రెడీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఎవరెవరైతే ఈ విధ్వంస కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళు గుర్తించే పనిలో పడ్డారు. తర్వాత వారు అరెస్ట్ చేసేటువంటి పనిలో కూడా పడ్డారు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఒక ప్రజాప్రతినిధి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ విధంగా ఈ ఈవీఎం ని ధ్వంసం చేయడం మాత్రం ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సీరియస్ గా తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన మీద కేసు కూడా కట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.